అమ్మా, అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంటున్నారు. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? నేను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాను, కానీ ఖచ్చితంగా అర్థం చేసుకున్నానో లేదో అని అనుమానము. తల్లి, ఈ రంగంలో పనిచేస్తున్నావు కదా, అందుకే నీ దగ్గర నుండి నేను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అంటే సంక్షిప్తమైన అల్గోరిథమ్స్ మరియు డేటా ప్రాసెసింగ్ను కలిగి ఉంటుంది. ఇది తనంతట తానుగా నిర్ణయం తీసుకోవడానికి దారితీస్తుంది. అమ్మా, కొంచెం కంగారుగా ఉంది. బాయ్ అమ్మా, నేను వెళ్ళి ఆడుకోవాలనుకుంటున్నాను. సరే, జాగ్రత్త. తల్లి, నాకు కూడా కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. ఎక్కువగా కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకోకు. సరే అమ్మమ్మ. అయ్యో, నా పని భారం మరియు సమయం లేకపోవడం వల్ల నేను నా కూతురు మరియు అమ్మమ్మను నిరాశపరిచాను. వారు అర్థం చేసుకునే విధంగా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వివరించలేకపోయాను. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ గారి అత్యంత ప్రాచుర్యములో ఉన్న సూక్తులు. చిన్న పిల్లల కోసం మీరు టాపిక్ ని సింపుల్ గా మార్చలేకపోతే దాని గురించి మీరు మరింత తెలుసుకోవాలి. మీ బామ్మకు అర్థమయ్యేలా మీరు ఏదైనా వివరించలేకపోతే మీకు నిజంగా ఆ విషయం తెలియకపోవచ్చు. విషయాలు సంక్లిష్టంగా ఉన్నప్పుడు వాటిని సులభమైన మార్గంలో వివరించడానికి ప్రయత్నించండి. మీరు చేయలేకపోతే మీరు మరింత తెలుసుకోవాలి. ఈ సూక్తుల అర్థం కఠినమైన విషయాలను స్పష్టంగా మరియు సరళంగా చేయడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ తో తరచుగా అనుసంధానించబడిన ఈ సూక్తుల ప్రేరణతో కఠినమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ గురించి పెద్దగా తెలియని పిల్లల కోసం లేదా పెద్దవారికి స్పష్టంగా, సరళంగా మరియు అవసరమైన మేరకు వారు అర్థం చేసుకోగలిగే విధంగా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అత్యంత శ్రద్ధతో మీకోసం తెలుగులో వివరిస్తాము.